పేరు జయరాములు. నూతనంగా ఏర్పాటైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పోలేపల్లి నూతన ఏర్పాట కమిటీకి ఆలయ కమిటీ చైర్మన్గా నేను ఎన్నికైనాను. దీంట్లో కమిటీ సభ్యులు 7 మంది కమిటీ సభ్యులు, చైర్మన్ 8 మంది ఈ కమిటీ సభ్యులు. మరి జాతరకు వచ్చే భక్తులకు అందరికీ విజ్ఞప్తి, మీరు ఆనందంగా వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు వాటర్ సోర్సెస్ కానీ, అదేవిధంగా సెక్యూరిటీ కానీ అన్ని విధాల భక్తులకు మేము అండదండగా ఉంటాం. భక్తులు కూడా ఎలాంటి డౌట్లు లేకుండా, ఎలాంటి అపోహలు లేకుండా మరి అమ్మవారిని దర్శించుకోవడానికి రావాలి, ఎక్కువ సంఖ్యలో రావాలి. మరి ఎప్పటికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేసి మరి ఈ యొక్క జాతరని విజయవంతంగా చేయాలి. ముందుగా మరి మనకు సెక్యూరిటీ కూడా, పోలీస్ బందోబస్తు కూడా చాలా మంచిగా ఉంటుంది. అధికారులకు కూడా మేము విన్నవించుకున్నాం. మరి అదేవిధంగా మనకు పురాతన యొక్క దేవాలయం మరి అమ్మ స్వయంభుగా వెలిచారు. అమ్మవారికి మరి ఏం కోరికలున్నా కోరుకుంటే మనకు వెంటనే తీర్చే తల్లి. అమ్మవారికి మరి ఏమున్నా, ముడుపులున్నా ఏమున్నా మరి మాకు తెలియజేసి ఇవ్వాలి. ఎవరి చేతి కంటే వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఉండిలో వేయాలి. లేకుంటే మాకేమన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే మేము రసీదు ఇచ్చి ఏమన్నా ఇచ్చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి దోపిడీ లేకుండా మరి వ్యాపారులకు కూడా తెలియజేస్తున్నాం. వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టకుండా మరి ఒక కన్వెన్స్ ధరలో ఏ వస్తువైనా ఒక పద్ధతి ప్రకారము భక్తులకు అందజేస్తే ఆ రకంగా భక్తులు ఆనందంగా ఉంటారు. మరి ఎట్లంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. దయచేసి భక్తులు, వ్యాపారులు అందరికీ మరి అధికారులకు భోజన వసతులు ఉంటాయి. అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క జాతరని పూర్తి చేసుకోవాలని. అమ్మవారి పల్లకి సేవ ఈరోజు రాత్రి 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మరుసటి రోజున 1 తారీఖు నాడు అమ్మవారి పూజ ఉంటుంది. జల్దీ తర్వాత బాయికి వెళ్ళడము, బాయికి వెళ్ళి జల్దీ తర్వాత అమ్మవారి యొక్క తేరు ఉన్న అమ్మవారి యొక్క సిడే ఉంటుంది. ఆ సిడే కార్యక్రమం తర్వాత మరుసటి రోజు తేరు ఉంటుంది. ఈ రకంగా పూజ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా సహకరించాలి. మరి అదేవిధంగా మనకు బందోబస్తు సార్ వాళ్ళకు కూడా చెప్పాం. అన్ని రకాల మీకు తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ టెండర్లో పాల్గొని మరి టెండర్ కైవసం చేసుకున్న వ్యాపారులకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్ణయించిన ధర కంటే ఎక్కువ విక్రయాలు చేసుకోవడానికి అవకాశం లేదు.
మరి మీరు మరీ చెప్పాం. టెండర్లో కూడా ఎక్కువ ఒత్తిడి లేకుండా మరి టెండర్ 10 రూపాయలు తక్కువైనా మీకు టెండర్ అప్పచెప్పాం. మరి అదేవిధంగా మీరు భక్తులను కూడా ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదు. మరి నిర్ణయించిన ధర కంటే ఎక్కువ అమ్మితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకునవలసి వస్తుంది. మీరు టెండర్ తీసుకునే వారికి ముందే మేము ఇంటిమేషన్ ఇచ్చాం. 30 రూపాయల కంటే టెంకాయ ధర ఎక్కువ ఉండొద్దు. మరి మనకు తిరుపతి, శ్రీశైలం ఎక్కడ చూసుకున్నా మనకు 20 రూపాయల టెంకాయ ఉంది అక్కడ. మరి ఇక్కడైతే 30 రూపాయల టెంకాయ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాం. మరి అదే నిర్ణయించిన ధరలే మీరు అమ్ముకొని కూడా మాకు కూడా మర్యాద దక్కిస్తారని కోరుకుంటున్నాం. మరి మీరు ఇబ్బంది పడకుండా, మాకు కూడా ఇబ్బంది పడకుండా, కమిటీ కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. దయచేసి అందరికీ పేరు పేరున జాతరకు వచ్చే భక్తులందరికీ పేరు పేరున విజ్ఞప్తులు తెలియజేసుకుంటూ అందరికీ శుభావందనాలు.